చేతికొచ్చింది జారిపోయినట్టు సడన్ గా రాజాగడొచ్చి కార్యాన్ని సెడగొట్టాడు. ఆడా టైంకి రాకపోయి ఉంటే వచ్చాడుగా, ఇంకా రాకపోతే అంటావే? రే, అప్పుడే చెప్పాగా రాజాకి బుద్ధి మాత్రమే కాదు శక్తి కూడా ఉందనే. రే, ఇప్పుడు చెప్పేవే ఇంకొకసారి నా మొహం చూసి చెప్పు. రాజాకి బుద్ధి శక్తి రెండు ఉన్నాయి. నా సొమ్ము తింటూ నన్నే అవమానిస్తారా? బచ్చాగాడు, ఆ కుర్రాడి గురించి నా దగ్గరే పొగుడతావురా? రే తులసి, అయ్యా తొందరగా వెళ్ళి ఆ కాజీపేట రంగని రమ్మను. నేనుండగా ఆడేందుకయ్యా? మీరందరూ తింటానికేరా ఉంది, పని చేయాలంటే వాడే కరెక్టు. అలాగేనయ్యా. మీరేం దిగులు పడకండి, బెండు తీస్తాగా. आवो प्रिया आवो प्रिया गुलाबी என்னது ஐயா ஐயா ஜிங்கோ आवो प्रिया रसगुल्ला आवो यकोई గులాబీ రసగుల్లా జగోలి మాలోత్రా. ఎవరయ్యా నువ్వు? నీ తెలీదా అక్క? తెలీదే. ఎవరు? నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి. తొందరగా చెప్పు, నాకు అవతల పనుంది. నాకు బయట చాలా పనుంది. అర్థమయ్యేటి చెప్తానే. పిచ్చిరాజు కోట పిచ్చిరాజు కోట పిచ్చిరాజు కోట అని పెద్ద జమీను. ఏమైంది? దానికి కాల అది బానే ఉంది. అక్కడ 3000 ఎకరాల పొలం, ఆ తర్వాత 400 మామిడి తోట, సెంటర్ లో ఇంద్రభవనం లాంటి ఇల్లు. అక్కడ 500 మంది పని చేస్తుంటారు. అందులో 300 మంది మగాళ్ళు, 200 మంది ఆడాళ్ళు, కొసరిగా 5 నాలాంటి వాళ్ళు. అంతే కదా. ఏంటది వినకుండా వెళ్తున్నావు? అక్కోయ్ అక్కోయ్, ఏంటి సగంలో వదిలేస్తున్నావు? హైదరాబాద్ అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా ఏంటి బస్సులు, అందులో 50-60 ఈయన సొంతం. నీళ్లలో తిరుగుతుంటాయే, అదే సముద్రంలో, అక్కడ ఉంటాయి. ఏంటవి? షిప్పులు. 65 ఈయన సొంతం. లెక్కలేనంత ఉంది. లెక్కలేనంత బంగారం, లెక్కలేనంత డబ్బు, లెక్కలేనంత. అయ్యగారు వచ్చారు. వారేనా ఆ జమీందారు? అవును. కాదు కాదు, ఆయన జమీందారు గారి పక్కింటి ఆయన. అచ్చి, ఏంటక్కలా అన్నావు? ఈయనకి 2500 ఎకరం పొలం ఉన్నాయా? తీసుకోబోతున్నారు. ఈ మధ్య రాజకీయాల్లో చేరి 2 జీవితాలు సంపాదిస్తున్నారు. ఎక్కో ప్రియా ప్రియా రండి, లోపలికి రండి. నాకు కస్టమర్లంతా ఒకటే, జమీందారైనా ఒకటే, నగల వ్యాపారైనా ఒకటే. అవును, అక్క పెద్ద ప్రజానాయకురాలు. నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? విషయం ఉందక్క, మ్యాటర్ నెమ్మదిగా బయటకు వస్తుంది. వస్తా. రాణి, నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయమా? నేనా? ఏం చెయ్యాలి? ఇటు చూడు, తిన్నగా విషయానికొస్తున్నా. నీ వల్ల ఒక సాయం జరగాలి. ఎంత డబ్బైనా ఇస్తాను, చెప్పింది చెయ్యి. నేను అమ్మాయిని ప్రేమించాను. డబ్బున్న అబ్బాయి దొరకగానే నన్నొదిలి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన మొగుడు హత్య కేసులో ఇరుక్కున్నాడు. నేను పగ తీర్చుకోవడానికి ఇదే సమయం. తను నీకు తెలియదు, అయినా అతను నీ కస్టమర్ అని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలి. నేనలా చెప్పలేను. దయచేసి మీరు వెళ్ళండి. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పానుగా. నేను చేసేది పడుపు వృత్తే కావచ్చు, కాని ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం పాపం కదా. మొదటిసారి చెయ్యబోయేటప్పుడైతే అది పాపం, రెండోసారి చేస్తే అది వృత్తి. ఆగు. సుందరం అనే అతన్ని కస్టమర్ అని కోర్టులో చెప్పావుగా, అలాగే ఇంకొకరి గురించి చెప్తే ఏంటి? అది సుందరం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు, అందుకని. అబద్ధం చెప్పకు. సుందరం నిన్ను చూసింది కూడా లేదు. చెప్పు, నిజం చెప్పు. నీకు సుందరం తెలుసా?
కోర్టులో చెప్పింది అబద్ధమేగా? చెప్పు, అబద్ధమేగా? అవునండి. మ్మ్. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు. నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి రెండింతల డబ్బు నేనిస్తాను. నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు. నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికొచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు. మ్మ్? కోర్టులో నిజం చెప్తానని రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా? కొంచెం కష్టపడే ఒప్పించాను. ఏవైనా తను ఒక ఆడదేగా. సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు. సార్, హ్మ్? ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి. అది ఆ రోజు ముగిసిపోయిన కథ. మళ్ళీ క్షమాపణ ఎందుకు? ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను. ఇప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నన్ను క్షమించండి. సరే, క్షమించాను. ఓకేనా? హ్మ్? సార్, మ్మ్. భోజనం రెడీ సార్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను. ఏంటి సార్, కళ? ఏం లేదు గాని నువ్వు వెళ్ళవయ్యా. హ్మ్. హ్మ్. మ్మ్హ్మ్. కన్నానులే కల కన్నానులే కల ఆనంద్? కన్నా ఆనంద్, కల కన్నాను. పాడొద్దు, నేను వస్తున్నా. పద. పాడనివ్వరు కదా. హౌ ఆర్ యు మిస్టర్ బాలు? ఏంటి మిస్టర్ రాజా, సాక్షులందరినీ వలేసి పట్టుకున్నారా? ఒక్కొక్కళ్ళకి ఎంత డబ్బిచ్చారు? అందరినీ డబ్బుతో కొనటం నీ వల్ల అయ్యేది కాదు. సాక్షులకు డబ్బిచ్చానని ఎవరు చెప్పారు? ఒక హంతకుడిని నిర్దోషిగా నమ్మించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేగా. తాగింది తలకెక్కిన మైకంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. అలాగే మాట్లాడతాను. చచ్చిపోయింది నా అన్న భార్య కాదు, ఈ ఊళ్ళో ఎవరి భార్య కాదు, నా భార్య. అందుకే నేను మాట్లాడతాను. నీ భార్య నీకెంతో ముఖ్యమో సుందరం కూడా అలాగే ఎంతో మందికి ముఖ్యం. ఏ నిందితుడైనా తాను నిరపరాధం నిరూపించుకునే హక్కుంది. బాలు, ఊళ్ళో వాళ్ళు మీ అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడిని, కాని నువ్వు కూడా ఇలా మాట్లాడడం బాగులేదు. రేయ్ రేయ్, ఎవడ్రా నువ్వు? సార్, రాజా సార్, రాజా సార్, మీ రూమ్ లో నుంచి ఎవరో పరిగెత్తారు సార్. మిస్టర్ రాజా, కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ ఏమీ అక్కర్లేదు సార్. కేసు విచారణకు రాకూడదు, సుందరం విడుదల కాకూడదని ఎవరో ఈ పనిచేశారు. అది మీకు అర్థమైందనుకుంటాను. ఎస్, అర్థమైంది. రాజా, మీకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వనా? వద్దండి, మళ్ళీ ఏదైనా జరిగితే? నేను చూసుకుంటాను. లిస్టా? ఎవరు లిస్టు? రంగడి భోజనం లిస్ట్ అండి. చదువు. 3 చికెన్ రోస్టు, 3 మటన్ రోస్టు, 5 లివర్ కర్రీ, 3 కోడి బిర్యానీ, 5 మటన్ బిర్యానీ, 10 ఫిష్ ఫ్రై, 5 పాయ, 10 ఆమ్లెట్ డబలు, 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, మొత్తం కలిపి 640 రూపాయలు 50 పైసలండి. అదేమిటయ్యా 50 పైసలు కోసరా? ఆడ్నే అడగాల. ఏమయ్యా, ఇవన్నీ ఒక్కడికే కొనుక్కొచ్చావా? ఒక మిలిటరీ హోటల్ ఖాళీ అయిపోయినట్టుందే. ఆడేం అడిగినా మీరేగా కొనిమన్నారు. ఇప్పుడు ఎక్కడ ఎవడు? బయట ఎందుకు చేస్తున్నాడండి? అయ్యో, వాడు ఏం తప్పు చేశాడు? కట్టేసి కడుపులో అలా కొడుతున్నాడేటి?
కడుపులో కొడితే నేనయ్యా పైకొచ్చేది. అదెట్టగండి ఇప్పుడు నువ్వెలా ముందుకొచ్చావు? కడుపులో కొట్టారుగా అందుకే ముందుకొచ్చావు. అవునండి. శబాష్. శబాష్. అయ్యో అబ్బా, అబ్బా. మంచి ఫైల్ వల్ల ఉన్నావే. ఎందుకు వాడిని ఇలా కొడుతున్నావు నువ్వు? తాగడానికి మందు కావాలన్నా నీకు ఇప్పించడం నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. అందుకే కట్టేసి కొడుతున్నా. ప్రాక్టీస్. ఆ, వద్దు. ఇక్కడ ఇన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయే, ఇవన్నీ నువ్వు తాగడానికేనా? ఆ, అది సరే, నీ బిల్లు 640 రూపాయల 50 పైసలు అన్నాడే, ఆ 50 పైసలు ఏంటి కొసరా? 50 పైసల కొసరు. ఆ, ఆ, అబ్బా! కొసరే ఈ విధంగా ఉంటే మొత్తం ఎలా ఉంటుందో. ఆ, అయ్యో అబ్బా, వెనక్కిపోయి కదిపానే. అబ్బా, అయ్యో, వెన్నుముకి రిగిపోయినట్టుందే. ఆ, ఆహా, అయ్యో. రేయ్ కన్నా, నువ్వే నా తురుపు కార్డు. అవసరం వచ్చినప్పుడు చక్కగా వేస్తాను. ఆ. నమస్కారం సార్. నమస్కారం. ఏం సార్, ఆ రాజా కేసు కాగితాలను ఎవరు కాల్చారు? అతనే కాల్చి రిపోర్ట్ ఇచ్చాడా? వాడేదైనా చేస్తాడా? అవును. ఏంట్రా కాకి షర్టు నిటారుగా ఉంది? ఉతికి గంజి పెట్టుంటారు. గంజి దొరకని చోటికి వెళ్ళి వెంటనే ఆ, ట్రాన్స్ఫర్ అంతే. చేస్తాను. డాక్టర్ సెల్వరాజ్, విజయలక్ష్మి బాడీని పోస్ట్ మార్టం చేసింది మీరేగా? పోస్ట్ మార్టం రిపోర్టును బట్టి తను హత్య చేయబడిందని మీరు అనుకుంటున్నారా? పోస్ట్ మార్టానికి విజయలక్ష్మి బాడీ వచ్చినప్పుడు అంతా కాలిపోయి ఉంది. అందువల్ల హత్యో ఆత్మహత్యో నేను కరెక్ట్గా చెప్పలేను. సాక్షులు మిగతా ఆధారాలు అది హత్య అని నిరూపిస్తే? అప్పుడు అది హత్య అయి ఉంటుంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ కెన్ ప్రొసీడ్. నథింగ్ యువర్ ఆనర్. ఏం లేదన్నాడు ఏంటండి? ఏం లేదని లేదు, మూసుకు కూర్చున్నాడు. డాక్టర్ని ప్రశ్నించి గెలవగలవాడెవ్వడు. నవ్వకూడదు, ఇది కోర్టు. దెన్ నెక్స్ట్ విట్నెస్. నీ పేరు? రాణి. నీ వృత్తి? మీరు చెప్పలేని వృత్తి. వ్యభిచారం కేసులో కోర్టు నిన్ను శిక్షించింది కదూ? నీకు ఈ సుందరం తెలుసా? తెలుసు. ఇదేంట్రా అబద్ధమాడింది? అవును, సుందరం నీకు తెలుసని చెప్పావే, ఈయన నీకెలా తెలుసు? ఆయన మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవారు. ఎందుకు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆ గాయం ఎలా అయ్యింది చెప్పమ్మా. బాత్రూంకి వెళ్ళినప్పుడు జారిపడ్డాను. జారిపడి ఇలా దెబ్బ తగిలిందా? అవునండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్.